శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ అష్టమోధ్యాయ రథ నిర్మాణము. వ్యాస ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ శైవ ప్రవర సన్మతే అద్భుతేయం కథాతాత శ్రావిత పరమేశితు ఇదానీం రథ నిర్మాణం బ్రూహి దేవమయం పరం శివార్థం యత్కృతం దివ్యం ధీమతా విశ్వకర్మణ. వ్యాసుడిట్లు పలికెను, తండ్రి సనత్కుమార, నీవు సర్వము నెరింగినవాడవు, శివభక్తి శిఖామణివి, ఈశ్వరుని యందు లగ్నమైన మనస్సు గలవాడవు. పరమేశ్వరుని ఈ అద్భుత గాథను వినిపించితివి. బుద్ధిమంతుడగు విశ్వకర్మ శివుని కొరకు నిర్మించిన దేవాత్మకమగు పరమ దివ్య రథము యొక్క నిర్మాణమును గూర్చి ఇప్పుడు వివరించుము. సూతౌ వాచ ఇత్యాకన్య వచస్తస్య వ్యాసస్య స మునీశ్వరః సనత్కుమారః ప్రోవాచ స్మృత్వా శివ పదాంబుజం. సూతుడిట్లు పలికెను, ఆ వ్యాసుని ఈ మాటను విని మహర్షి శ్రేష్ఠుడగు ఆ సనత్కుమారుడు శివుని పాదపద్మములను స్మరించి ఇట్లు పలికెను. సనత్కుమార వాచ శృణువ్యాస మహాప్రాజ్ఞ రథాదేర్నిర్మితం మునే యథామతి ప్రవక్ష్యేహం స్మృత్వా శివ పదాంబుజం. అధ దేవస్య రుద్రస్య నిర్మితో విశ్వకర్మణ సర్వలోకమయో దివ్యో రథో యత్నేన సాదరం సర్వభూతమయశ్చైవ సౌవర్ణః సర్వసమ్మతః. రథాంగం దక్షిణం సూర్యస్తద్వామం సోమ ఏవచ దక్షిణం ద్వాదశారం హి షోడశారం తథోత్తరం హరేషు తేషు విప్రేంద్ర ఆదిత్యా ద్వాదశైవతు శశినః షోడశారాస్తు కళా వామస్య సువ్రత వృక్షానితు తథా తస్య వామస్త్యేవ విభూషణం ఋతవో నేమనః షట్చ తయోశ్చైవ విప్రపుంగవ పుష్కరం చాంతరిక్షం వై రథనీడశ్చ మందరః అస్తాద్రి రుద్రయాద్రిస్తు తావుభౌ కోబరౌ స్మృతౌ అధిష్టానం మహామేరు రాశ్రయా కేసరాచలా. సనత్కుమారుడిట్లు పలికెను, వ్యాస, నీవు గొప్ప బుద్ధిశాలివి. ఓ ముని, రథము మొదలగు వాటి నిర్మాణం గురించి వినుము. నేను శివుని పాదపద్మములను స్మరించి నా బుద్ధికి తోచిన విధముగా చెప్పెదను. అప్పుడు రుద్రదేవుని కొరకు విశ్వకర్మ శ్రద్ధతో ప్రయత్నపూర్వకముగా సర్వలోకములను తనలో కలిగిన దివ్య రథమును నిర్మించెను. సర్వభూతములు ఆ రథమునందు గలవు. ఆ బంగారు రథము అందరి ప్రశంసలను అందుకొనెను. దాని కుడి చక్రము సూర్యుడు కాగా ఎడమ చక్రము చంద్రుడు ఎడమ చక్రమాయను. కుడి చక్రమునకు 12, ఎడమ చక్రమునకు 16 కమ్మీలు ఉండెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఆ కమ్మీల యందు ద్వాదశాదిత్యులు అధిష్ఠించి ఉండిరి. గొప్ప వ్రతము గలవాడా, చంద్రుని 16 కళలు ఎడమ చక్రము యొక్క కమ్మీలు అయినవి, నక్షత్రములు ఆ ఎడమ చక్రమునకు ఆభరణములైనవి. ఓ విప్రశ్రేష్ఠ, 6 ఋతువులు ఆ చక్రములను చుట్టి ఉండి బద్దీలైనవి. అంతరిక్షము రథమునకు ముందు భాగము ఆయను, మందర పర్వతము రథములో కూర్చుండు స్థానమాయను, అస్తాచల ఉదయాచలములు రథమునకు ముందు ఉండు స్తంభములాయను. మహామేరు మూలాధిష్టానము కాగా మేరు శిఖరములు అధిష్టానములోని ఇతర భాగములాయను. వేగ సంవత్సరాస్తస్యాయనే చక్ర సంగమౌ ముహూర్త బంధూరాస్తస్య సమ్యాశ్చైవ కళాస్మృతాః తస్య కాష్టాః స్మృతా ఘోణాశ్చాక్ష దండాః క్షణాశ్చ వై నిమేషాశ్చానుకర్షశ్చ ఈశాశ్చాను లవాః స్మృతాః ద్యౌర్వరూధం రథస్యాస్య స్వర్గమోక్ష ఉభౌ ద్వజౌ యుగాంత కోటితో తస్య భ్రము కామదుఃఖ స్మృతౌ ఈశదండస్తదా వ్యక్తం బుద్ధిస్తస్యైవ సద్వలః కోనాస్తస్యాప్యహంకారో భూతాని చ బలం స్మృతం ఇంద్రియాణి చ తస్యైవ భూషణాని సమంతతః శ్రద్ధా చ గతిరస్యైవ రథస్య మునిసత్తమ తదానీం భూషణాన్యేవ షడంగాన్యుపభూషణం పురాణన్యాయ మీమాంస ధర్మశాస్త్రాన్ని సువ్రతాః బలాశయా వరాశ్చైవ సర్వలక్షణ సంయుతాః మంత్రాః ఘంటాః స్మృతాస్తేషాం వర్ణాః పాదాస్తదాశ్రమాః. సంవత్సరములు దాని వేగము ఆయను, ఉత్తరాయణ దక్షిణాయనములు చక్రముల ఇరుసులాయను, ముహూర్తములు దాని భూషణ ముకుటములాయను, ఘడియలు దాని కీలలాయను, విఘడియలు ముక్కు వంటి అగ్రభాగములు కాగా క్షణములు ఇరుసు కర్రలు ఆయను, నిమిషములు క్రింది కర్రలు కాగా లవము అనగా సెకండులో 6వ భాగము లవములు నిలువు కర్రలాయనని చెప్పబడినను. ద్యులోకము ముందుండే ఇనుప కమ్మి ఆయను. ఆ రథమునకు స్వర్గ మోక్షములు 2 ధ్వజములు ఆయను. అభ్రము అనగా దేవగజము మరియు కామధేనువు కాడి యొక్క కొనలు ఆయను. ప్రకృతి నిలువు స్తంభము కాగా మహత్తత్వము వెదురు గడల ఆసనమాయను.
అహంకారము కోణములు కాగా పంచభూతములు దాని బలము అయ్యనని మహర్షులు చెప్పెదరు. ఇంద్రియములు ఆ రథమునకు అంతటా ఉన్న ఆభరణములు ఆయను. ఓ మహర్షి, శ్రద్ధ ఆ రథమునకు గమనము ఆయను. గొప్ప వ్రతము గల ఓ మునులారా, అప్పుడు 6 వేదాంగములు ఆ రథమునకు భూషణములు కాగా పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రములు ఉపభూషణములాయను. బలమైనవి సర్వలక్షణములు గలవి అగు శ్రేష్ఠ మంత్రములు ఆ రథమునకు ఘంటలనియు వర్ణాశ్రమములు పాదములనియు చెప్పబడెను. అధో బంధో హ్యనంతస్తు సహస్ర ఫణభూషిత దిశః పాదా రథస్యాస్య తథా చోప దిశశ్చః పుష్కరాద్యాః పతాకాశ్చ సౌవర్ణా రత్నభూషితాః సముద్రాస్తస్య చత్వారో రథకంబళినః స్మృతాః గంగాద్యాః సరితశ్రేష్టాః సర్వాభరణభూషితాః చామరాసక్త హస్తాగ్రాః సర్వా స్త్రీరూపశోభితాః తత్ర తత్ర కృతస్థానాః శోభాయాం చక్రిరే రథం ఆవాహాద్యాస్తథా సప్త సోపానాం హైమముత్తమం లోకా లోకా చలస్తస్యోప సోపనా సమంతతః విషమస్య తథా బాహ్యో మానసాదిస్తు శోభనః పాసాస్యమంతస్తస్య సర్వే వర్షాచలా స్మృతాః తలాస్తస్య రథస్యాధ సర్వే తల నివాసినః. తరువాత 1000 పడగలతో విరాజిల్లు అనంతనాగుడు కట్టుత్రాడు ఆయను. మరియు ఆ రథమునకు దిక్కులు దిక్కులు కట్టుత్రాళ్ళు ఆయను. పుష్కరాది తీర్థములు రత్నములచే అలంకరింపబడిన బంగారు పతకములాయను. 4 సముద్రములు ఆ రథమును కప్పి ఉంచు కంబళ్ళు ఆయను. గంగానది శ్రేష్ఠ నదులన్నీయు ఆభరణములన్నింటినీ అలంకరించుకుని ఉన్న స్త్రీ రూపములను ధరించి వింజామడలను చేతబట్టి నిలబడిరి. వారు ఆయా స్థానములలో నిలబడి రథము యొక్క శోభను ఇనుమడింపజేసిరి. ఆవహాది సప్తవాయువులు దానికి ఉత్తమ సోపానములైనవి. లోకాలోక పర్వతము రథమునకు నలువైపులా ఉపసోపానమాయను. మానసాది సరోవరములు దానికి బయట ఉండే సుందరముగు విషమస్థానము ఆయను. వర్ష పర్వతములన్నీ ఆ రథమునకు నలువైపులా ఉండే త్రాళ్ళు ఆయనని చెప్పబడెను. పాతాళాది అధోలోకములందు నివసించు ప్రాణులన్నీ ఆ రథములకు ఉపరితలములు ఆయను. సారథిర్భగవాన్ బ్రహ్మ దేవో రశ్మిధర స్మృతః ప్రతోధో బ్రహ్మణస్తస్య ప్రణవో బ్రహ్మదైవతం ఆకారాశ్చ మమ ఛత్రం మందరః పార్శ్వదండకః శైలేంద్రః కార్ముకం తస్యజ్య భుజంగాధిపతి స్వయం ఘంటా సరస్వతీదేవి ధనుష శృతిరూపిణి ఇషుర్విష్ణుర్మహాతేజా స్త్వగ్నిః శల్యం ప్రకీర్తితం హయాస్తస్య తథా ప్రోక్తా చత్వారో నిగమామునే జ్యోతింషి భూషణం తేష మవశిష్టాన్యతః పరం అనీకం విషసంభూతం వాయవో వాజకా స్మృతాః ఋషయో వ్యాసముఖ్యాశ్చ వాహవాహాస్తథాభవన్ స్వల్పాక్షరై సంబ్రవీమి కిం బహూక్త్యా మునీశ్వర బ్రహ్మాండే చేవయత్ కించిద్వస్తు తద్వైరథే స్మృతం ఏవం సమ్యక్ కృతస్తేన ధీమతా విశ్వకర్మణ స రథాది ప్రకారో హి బ్రహ్మ విష్ణాగ్నయా శుభః బ్రహ్మదేవుడు సారథి అయి కళ్ళెములను పట్టుకొనెను. బ్రహ్మ అధిష్టాన దేవతగా గల ఓంకారము ఆ బ్రహ్మకు చేతి కొరడా ఆయను. ఆకారము పెద్ద గొడుగు ఆయను. మందర పర్వతము ప్రక్కనే ఉండే నిలువు కమ్మి ఆయను. హిమవంతుడు శివునకు ధనుస్సు కాగా నాగరాజకు శేషుడు దాని నారిత్రాడు ఆయను. వేద స్వరూపిణేగు సరస్వతీదేవి ఆ ధనస్సునకు గంట ఆయను. మహా తేజస్శాలియగు విష్ణువు బాణము కాగా అగ్ని ఆ బాణము యొక్క వాడి మొన ఆయనని మహర్షులు చెప్పిరి. ఓ మహర్షి, 4 వేదములు ఆ రథమునకు 4 గుర్రములాయను. మిగిలి ఉన్న నక్షత్రాది తేజపిండములు ఆ గుర్రములకు ఆభరణములాయను. విషము నుండి పుట్టిన పదార్థములు సేన కాగా వాయువులు వాద్యగాళ్ళు ఆయను. వ్యాసాది మహర్షులు ఆ గుర్రములకు సంరక్షకులుగా నుండిరి. ఓ మహర్షి, ఇన్ని మాటలేలా కొద్ది మాటలలో చెప్పెదను. బ్రహ్మాండములో ఉండే సర్వ వస్తువులు ఆ రథమునందు ఉండెనని చెప్పెదరు. ఇట్లు బుద్ధిమంతుడగు ఆ విశ్వకర్మ బ్రహ్మ విష్ణువుల యాజ్ఞచే శుభకర్మగు ఆ రథమును చక్కగా నిర్మించెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే రథ నిర్మాణ వర్ణనం నామ 8మోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో రథ నిర్మాణ వర్ణనమనే 8వ అధ్యాయము ముగిసినది.